హాయ్ హలో నమస్కారం వణకం సత్ శ్రీ అకాల్ నమస్కార్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవితేజ వినివయోగం. మన యూట్యూబ్ ఛానల్లో వచ్చే కంటెంట్లో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఎవ్రీడే ఎపిసోడ్స్ని రివ్యూగా చెప్పడం జరుగుతుంది. ఇది కంప్లీట్లీ ఆడియన్ ఒపీనియేటెడ్ రివ్యూ. సో మన ఛానల్లో వీడియోస్ని చూస్తున్న వాళ్ళు దయచేసి ఒక చిన్న గమనిక, దయచేసి మీరు చూసే ఈ వీడియోలో ఒక్క సెకండ్ని టైంని కేటాయించి లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ ఫ్యాన్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఆఫ్ డే 5 రివ్యూ ఆఫ్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 9. నిన్నటి ఎపిసోడ్ మీరు చూసినట్లయితే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే నిన్న జరిగింది. అందులో 5గురు పర్ఫామ్ చేశారు. అండ్ 5గురిలో ఫైనల్ గా సంజన గారు అయితే కెప్టెన్ గా గెలిచారు. సంజన గారు గెలవడానికి మెయిన్ పాత్ర పోషించింది వచ్చేసి శ్రీజ గారు. ఎందుకంటే శ్రీజ గారు ఆడిన గేమ్ వల్లే సంజన గారు కెప్టెన్ అయితే అయ్యారు. ఒక కామనర్ ఒక సెలబ్రిటీని కెప్టెన్ చేయడానికి సహాయం చేశారు. సో శ్రీజ గారు అయితే గేమ్ బాగానే ఆడారు. ఆవిడ మెయిన్ బాగా ఆడిన గేమ్ వచ్చేసి తన స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఆ పోల్స్ లో నిలబడే దగ్గర తనైతే టాప్ లో నిల్చున్నారు. సో సేఫ్ ప్లేస్ లో ఉన్నారు కాబట్టి లాస్ట్ వరకు తనైతే ఉండగలిగారు. ఇంకొక పాయింట్ వచ్చేసరికి తన గేమ్ లో ఎవరు కూడా తన రాడ్లు అయితే పీకడానికి ప్రయత్నించలేదు. వేరే వాళ్ళు అటు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు పోరాడే సమయంలో తనని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈజీగా మన సంజన గారు అయితే కెప్టెన్ అయిపోయారు. అండ్ ఈ కెప్టెన్సీ టాస్క్ మొత్తంలో మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సిన ఒక పర్సన్ ఉన్నారు. హీఈస్ నన్ అదర్ దెన్ రాము గారు. నాకు ఈ గేమ్ లో ఎవ్వరి పర్ఫార్మెన్స్ గురించి అంతగా చెప్పుకోదగ్గట్టు అనిపించలేదు, కానీ మన రాము గారి పర్ఫార్మెన్స్ మాత్రం రియల్లీ అప్రిషియేటబుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ బోర్డు మొత్తం ఆయన దగ్గర ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ పోల్స్ మీద లిటరల్లీ హీ డిడ్ అన్ అడ్వెంచర్ అని చెప్పాలి. అండ్ లాస్ట్ లో కూడా తన కాళ్ళ కింద ఉన్న రాడ్స్ సపోర్ట్ రాడ్స్ తీసేసినప్పుడు హ్యాండ్స్ మీద మాత్రమే బ్యాలెన్స్ చేసుకుంటూ 3 minutes వరకు ఉన్నారు. సో రియల్లీ అప్రిషియేటబుల్, రియల్లీ ఆయన హార్డ్ వర్క్ అయితే సెల్యూట్. అండ్ ఇలా ఇందులో ఉన్న వాళ్ళందరూ పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నాయి. సో ఎవరైతే సంచాలక్గా మేనేజ్ చేశారో ఆ సంచాలక్ అయితే ఫెయిల్ అయిపోయాడు. ఆ సంచాలక్ ఎవరో కాదు, మన మర్యాద మనీష్ గారు. ఎలాగైతే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో సంచాలక్గా ఫెయిల్ అయ్యారో ఇక్కడ బిగ్ బాస్ లో కూడా అలాగే ఫెయిల్ అయ్యారు. మనం డే 1 నుంచి చూసుకుంటూ వస్తున్నట్లయితే మనకు ఒక సామెత ఉంటుంది, అన్ని ఉన్నాక అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేనానికే ఎగిరెగిరి పడుతుంది అని. మళ్ళీ ఆ సామెత ప్రూవ్ చేస్తూనే ఉన్నారు మన కామనర్స్, సో కాల్డ్ ఓనర్స్. వాళ్ళు డే 1 నుంచి పర్ఫార్మెన్స్ లో ప్రతిదీ చెత్తే. ప్రతిరోజు వాళ్ళ దగ్గర నుంచి గొడవలే, ఒకరి మీద ఒకరికి డామినేషనే, ఒకరి మీద ఒకరికి పెత్తనమే. అటు చూస్తే సెలబ్రిటీస్ యూనిటీగా ఉంటున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు, అలాగే హ్యాపీ ఎన్విరాన్మెంట్ అయితే బిగ్ బాస్ హౌస్ లో క్రియేట్ చేస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మర్యాద మనీష్ మరీ ముఖ్యంగా తన టీం మీదనే డామినేషన్ పెత్తనం చూపించాలని చాలాసార్లు ప్రయత్నించాడు. దానివల్ల ప్రియా గారికి మనీష్ గారికి కూడా చాలా గొడవలు అయ్యాయి. శ్రీజ గారికి మనీష్ గారికి కూడా చాలా గొడవలు అయ్యాయి. అది మనం గడిచిన ఎపిసోడ్ అన్నింటిలో చూస్తూనే వచ్చాం. అలాగే ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్ గా ఇమ్మాన్యుయల్ గారికి అయితే ఇన్జస్టిస్ జరిగింది. ఎక్కడైతే ముందు కంటెండర్స్ వచ్చి ఉన్నారో సృష్టి గారు కావచ్చు, డీమన్ పవన్ గారు కావచ్చు, వాళ్ళకి లైట్ సిగ్నల్స్ గురించి క్లారిటీగా చెప్పిన మర్యాద మనీష్ గారు ఇమ్మాన్యుయల్ గారి దగ్గరకు వచ్చేసరికి అలా చెప్పకుండా తను వెళ్ళిపోయిన తర్వాత తనని ఎలిమినేట్ చేయడం అయితే నిజంగా అన్యాయం. దానికోసం మన ఇమ్మాన్యుయల్ గారు తీసుకున్న స్టాండ్ కూడా చాలా స్ట్రాంగ్ గా తీసుకున్నారు. హీ ఫాట్ ఫర్ ఇట్. అండ్ తనతో పాటు తన టీమ్ మేట్స్ ఎవరైతే ఉన్నారో రితు చౌదరి గారు కానీ తనుజ గారు కూడా కానీ తన ఇమ్మాన్యుయల్ గారి గురించి అయితే చాలా పోరాడారు. అయినప్పటికీ ఆ మొరటు బుర్రలేని మర్యాద మనీష్ అయితే కంప్లీట్ గా ఇమ్మాన్యుయల్ ని ఎలిమినేట్ చేసి ఒక నెగటివ్ మార్క్ అయితే తన మీద ఖచ్చితంగా వేసుకున్నాడు. ఆడియన్స్ లో తనకైతే ఖచ్చితంగా ఒక నెగటివ్ స్ప్రెడ్ అయితే జరగడం జరిగింది. ఇలా కామనర్స్ లో మెయిన్ గా నేను మాట్లాడాలనుకుంది అయితే మర్యాద మనీష్ గారి గురించి. మర్యాద మనీష్ గారి గురించి ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. అదేంటి అంటే ఈ బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తను ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. అది మన ఎపిసోడ్ లో అయితే ప్లే చేయలేదు, కానీ జియో హాట్స్టార్ లో వచ్చిన బిగ్ బాస్ 24/7 లైవ్ స్ట్రీమ్ లో అయితే ప్రసారం చేయడం జరిగింది. అదేంటి అంటే బిగ్ బాస్ ఆ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత తను ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఏమని అంటే, బిగ్ బాస్ ఇక్కడ నేను న్యాయంగా జరిగించాను గేమ్, ఐ వాంట్ ప్రూవ్ దట్ హియర్ ఎవ్రీవన్ ఆర్ ఈక్వల్. అందుకే ఒక కామనర్ గేమ్ ఆడి ఒక సెలబ్రిటీని కెప్టెన్ చేశారు అని అయితే ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. దానివల్ల తను డిక్లేర్ చేస్తుంది ఏంటి అంటే, నేను ఒక అన్ఫేర్ గేమ్ ఆడాను, ఇక్కడ నేను ప్రూవ్ చేయాలనుకుందే ప్రూవ్ చేశాను, అందుకే ఇమ్మాన్యుయల్ ని కూడా అవుట్ చేశాడేమో, ఎలిమినేట్ చేశాడన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. లేకపోతే ఈయన ఆ స్టేట్మెంట్ పాస్ చేయాల్సిన అవసరం లేదు. సంచాలక్గా తన గనక కర్తవ్యాన్ని సరిగ్గా పూర్తి చేసినట్లయితే ఈ స్టేట్మెంట్ తో తనకు అవసరం లేదు. తను చేసి పక్కకు జరిగిపోవచ్చు. కానీ ఈ స్టేట్మెంట్ ఎస్పెషల్లీ కెమెరా ముందుకు వచ్చి మరి చెప్పాడు అంటే
అక్కడ ఆయన క్లియర్‌గా కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నాడు. నేనైతే అన్‌ఫెయిర్ గేమ్ ఆడాను అని. అలాగే పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అన్‌ఫెయిర్ గేమ్ ఆడినట్టే అనిపించింది. తను చూడకపోయినా సరే అక్కడున్న కంటెండర్స్ తను బ్యాలెన్స్ తీసుకున్నాడు, సపోర్ట్ తీసుకున్నాడు అని చెప్పినప్పుడు తను కన్‌ఫ్యూజన్‌లోనే తీసుకున్నావు అని చెప్పాడే తప్ప కాన్ఫిడెన్స్ అక్కడ సంచాలక్ దగ్గర నుంచి కనిపించలేదు. అసలు సంచాలక్‌గా ఉన్న ఆయన తన నిర్ణయం, తన కాల్ తను తీసుకోవాలి తప్ప అవతల ఉన్న హౌస్‌మేట్స్ మాట విన్నాక కాల్ తీసుకునేవాడు సంచాలక్ కాడు. సో హి ఈస్ ఎ కంప్లీట్ ఫెయిల్యూర్. మళ్ళీ చెప్తున్నా, హి ఈస్ నాట్ ఎన్ ఆంత్రప్రెన్యూర్, హి ఈస్ నాట్ ఎ క్యాండిడేట్ హూ గాట్ ద పిక్చర్ ఇన్ ఫోర్బ్స్ మ్యాగజైన్. హి ఈస్ ద పర్సన్. ఎవరైతే ఉంటారో మిగిలిపోయిన నిమ్మకాయలతో పులిహోర చేసుకునే బ్యాచ్ అయితే ఉంటాడో ఆయననే మర్యాద మనీష్. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫస్ట్ కెప్టెన్ మన సంజన గారి గురించి. సంజన గారు కెప్టెన్ అయిపోయిన వెంటనే, అంటే బిగ్ బాస్ గారు సంజన గారిని అఫీషియల్ గా కెప్టెన్ గా డిక్లేర్ చేసిన వెంటనే ఆవిడ ఒక రిక్వెస్ట్ కోరారు. ఈ హౌస్ లో ఉన్న ఎవరైనా సరే నాకు ఇద్దరు హెల్ప్ చేస్తే నా లగేజ్ తీసుకొచ్చి నా కెప్టెన్ రూమ్ లో పెట్టడానికి హెల్ప్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా ఏదో ఒక రివర్స్ హెల్ప్ అయితే చేస్తాను అని చెప్పారు. అప్పుడు ఇమ్మాన్యుయల్ గారు స్వతహాగా తన చేయి లేపి, నేను మీకు హెల్ప్ చేస్తాను మీ లగేజ్ తేవడానికి, దీనికి కారణం మీరు ఏదో ఇస్తారని కాదు, మీరు నన్ను కెప్టెన్సీ గేమ్ ఆడడానికి కంటెండర్ గా సెలెక్ట్ చేసినందుకు కృతజ్ఞతగా నేను మీకు ఇది చేస్తున్నానే తప్ప మీరు నాకేదో చేయాలని కాదు అని క్లియర్ డెడికేషన్ తోటి ఆ మాట అయితే చెప్పారు. నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఎవరు వస్తారు అని అడిగినప్పుడు హౌస్ లో ఎవరు చేయలేపలేదు. అప్పుడు సంజన గారు తనే స్వతహాగా ఒకరిని ఎన్నుకునే ఛాన్స్ తీసుకుని మన ఆశా సైని గారిని అయితే చూపించారు. ఆశా సైని గారు నిర్మొహమాటంగా నేను హెల్ప్ చెయ్యను అని అయితే చెప్పేశారు. నీ లగేజ్ నేను మోయను అన్నట్టే చెప్పారు. ఇక్కడ నేను తీసుకురావాల్సిన పాయింట్ ఏంటి అంటే, సంజన గారు తన లగేజ్ ని తీసుకురా అని హెల్ప్ కోరినప్పుడు చెయ్యను అన్న ఆశా సైని గారు, అంటే సంజన గారి లగేజ్ కూడా ముట్టుకోవడానికి అసహ్యమైన ఆశా సైని గారు ఆవిడకి వచ్చిన గిఫ్ట్ లో నుంచి థమ్స్ అప్ ఎలా తాగారు? అక్కడ అసహ్యం అయినప్పుడు ఇక్కడ అసహ్యం ఎందుకు కాలేదు? తనకి సేవ చేయడానికి అసహ్యం, కానీ తన దగ్గర ఉండే ఫుడ్ తినడానికి మాత్రం అసహ్యం కాదు. సో నాకైతే ఆశా సైని గారు కూడా ఇక్కడ ఒక విషయంలో రాంగ్ అనిపించారు. అండ్ మోర్ ఓవర్ కమింగ్ టు సంజన గారు, సంజన గారు కూడా తర్వాత ఆవిడ వద్దు అన్నప్పుడు ఈవిడేమన్నారంటే దీనికి రేపు కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని తనని బెదిరించారు. సో నా పాయింట్ ఇక్కడ ఏంటి అంటే సంజన గారు కూడా తప్పే. ఎందుకంటే అది తన పర్సనల్ వర్క్. దట్ వర్క్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు బిగ్ బాస్ హౌస్. తన పర్సనల్ వర్క్ ని చేయించుకోవాలి అనుకోవడం, ఆ కెప్టెన్సీ అథారిటీని యూజ్ చేయాలి దానికి అనుకోవడం అయితే ముమ్మారు తప్పే. మేబీ దానికి తగిన ప్రతిఫలం మేబీ వీకెండ్ లో నాగార్జున గారు అయితే సంజన గారు ఖచ్చితంగా ఇస్తారు. సంజన గారు ఒక్కొక్కసారి తెలివైన వారిగా బిహేవ్ చేస్తున్నారు, ఒక్కొక్కసారి చాలా డంబ్ గా బిహేవ్ చేస్తున్నారు. ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అంటే తను చాలా కనికరం కలిగిన వ్యక్తి. ఈ రోజు మార్నింగ్ ఫుడ్ విషయంలో హౌస్ అందరికీ ఫుడ్ అందాలి అనేసి వారి నాలుకలు చెప్పబడ్డాయని గుర్తించి ఒక వెల్లిపాయ కారం అనేది చేయించి హౌస్ మొత్తానికి పంచిపెట్టారు. మంచి దయాహృదయురాలే. కానీ కమింగ్ టు ఒక్కొక్కసారి వచ్చేసరికి తన బ్రెయిన్ ఏమవుతుందో తెలియదు, అన్నెసెసరీ కంటెంట్ ని క్రియేట్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఈ రోజు ఒక బిగ్ బాస్ లో ఒక టాస్క్ లాగా పెట్టారు హౌస్ మేట్స్ అందరికి యాజ్ ఎ కెప్టెన్. అండ్ ఎవరైతే నన్ను ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకి థమ్స్అప్ బాటిల్స్ ఇస్తానని చెప్పారు. అండ్ ఇమ్మాన్యుయల్ గారు అద్భుతమైన స్క్రిప్ట్ అయితే రాసి మంచి మంచి దొంగల బండి సంథింగ్ ఒక కాన్సెప్ట్ తోటి ఒక స్కిట్ అయితే వేశారు. ఆ స్కిట్ లో అందరూ హిలేరియస్ గా పర్ఫామ్ చేశారు. మన కీచుగొంతు శ్రీజ కూడా అని అరిచి పర్ఫార్మెన్స్ అయితే చేశారు. తర్వాత వాళ్ళు అనౌన్స్ చేశారు ఎవరెవరైతే బాగా చేశారు, వీళ్ళకి ఈ బాటిల్, వీళ్ళకి పెద్ద బాటిల్, వీళ్ళకి చిన్న బాటిల్ అన్ని బాటిల్స్ అన్ని తెచ్చి అక్కడ పెట్టి వాళ్ళని కూర్చోమని. ఎవరైతే మార్నింగ్ నా బాటిల్ కొట్టేశారో వాళ్ళు ఇప్పుడు బాటిల్ తెచ్చి పెట్టండి అప్పుడే ఇవి ఇస్తానన్నారు. నాకైతే చాలా ఫూలిష్నెస్ అనిపించింది. కరెక్టే, ఒకప్పుడు ఆవిడ గుడ్డు కొట్టేసినప్పుడు హౌస్ మొత్తం టార్గెట్ చేసి ఆవిడ దగ్గర నుంచి గుడ్డు వసూలు చేసేంత వరకు వదిలిపెట్టలేదు. అలాగే ఈవిడ కూడా చేస్తుంది, కరెక్టే, తన తన పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం అయితే తప్పనిపించింది. ఆ స్కిట్ పెట్టక ముందే ఏదో ఒకటి చేసి ముందు నాకు బాటిల్ తెచ్చి ఇవ్వండి అని ఉంటే బాగుండేది. స్కిట్ పెట్టాక అందరూ కష్టపడ్డాక మీరు ఆ బాటిల్ తెస్తేనే ఈ బాటిల్స్ ఇస్తా అనేది అయితే కొంచెం తన సైడ్ రాంగ్ అనిపించింది. అండ్ ఇమ్మాన్యుయల్ గారు కూడా సంజన గారి గురించి ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు బర్నీ గారి దగ్గర. ఆవిడ మంచిదే, కాకపోతే కప్పు కోసం ఆమె చేస్తున్న ప్రయాణంలో ఆమె వెన్నుకున్న దారి బ్యాడ్ వే. అది నేను ఆమెతో కూడా చెప్పాను అన్నారు. నాకు తెలిసి ఇమ్మాన్యుయల్ గారు చెప్పిన మాట 100% వర్త్, 100% రీజనబుల్, 100% జస్టిఫైబుల్ అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే సంజన గారు కైండ్ హార్టెడ్, షీఈ్ ఎ గుడ్ విమెన్, బట్ సమ్ టైమ్స్ షీఈ్ గెటింగ్ ట్రిప్డ్. అంటే తన అరౌండ్ తన చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర కంటెంట్ రావాలి, ఎంటర్టైన్మెంట్ రావాలి, అలాగే తన పైన ఒక అటెన్షన్ రావాలని అయితే అటెన్షన్ సీక్ చేస్తున్న ఒక పర్సన్ అని అయితే చెప్పొచ్చు. సో బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో 5th డే అంటే డే 5 లో ఉన్న హైలైట్ మూమెంట్స్ అని అయితే మీతో పంచుకున్నాను. సో ఇలా డే బై డే కామనర్స్ యొక్క గ్రాఫ్ పడిపోతూ వాళ్ళ క్యారెక్టర్స్ చచ్చిపోతూ వస్తున్నాయి. మోర్ ఓవర్ హరీష్ గారు చేసిన ఇంకొక నీచమైన, అసలు జుబుక్సాకరమైన ఒక స్టేట్మెంట్ ఏంటి అంటే,
నేను ఇన్ని రోజులు మగాళ్ళతో గేమ్ ఆడుతున్నాను అనుకున్నాను కానీ ముగ్గురు ఆడవాళ్ళతో గేమ్ ఆడుతున్నానని ఈ రోజే తెలిసింది అని ఒక చీప్, ఒక అసలు నీచమైన స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. ఈ ముగ్గురు ఆడాళ్ళు ఎవరు అంటే, ఒకటి తనుజ గారు, 2 భరణి గారు, 3 ఇమ్మాన్యుయల్ గారు. అటువంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పైన ఇటువంటి నెగటివ్ స్టేట్మెంట్స్ ని పాస్ చేస్తున్న హరీష్ గారి ఫ్యూచర్ ఎలా ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు. నిన్న కాక మొన్న కంటెస్టెంట్స్ గా వచ్చిన వాళ్ళు, ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళ గతి ఏంటో ఒక అవకాశం కోసం అడుక్కున్న వాళ్ళు, ఈ రోజు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మీద అటువంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ గతి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. అది అర్థం చేసుకుని మెసులుకుంటే మంచిది కామనర్స్. సో ఆల్రెడీ ఇప్పటికే చాలా నెగటివిటీ స్ప్రెడ్ అయిపోయింది వాళ్ళ గురించి సొసైటీలో. ఇంకా వాళ్ళు బయటకు వస్తే వాళ్ళ పని ఏంటో ఇంకా దేవుడికే తెలియాలి. హరీష్ గారు ఇక మీద నన్ను నోరు దగ్గర పెట్టుకుంటే మంచిది, లేకపోతే పూటముళ్ళే సదురుకుని హరిత గారి దగ్గరికి వచ్చేయాల్సిన సమయం దగ్గర పడుతుందన్న ఉద్దేశం అయితే నాకు ఉంది. ఇలా కామనర్స్ అందరూ 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 ఎవరికి వాళ్ళు తగ్గకుండా అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన లిమిట్స్ లో ఆయన ఉంటున్నారు. డీమన్ పవన్ కూడా బెటరే అనిపిస్తుంది. ఈ నలుగురు మర్యాద మనీష్ గారు, హరీష్ గారు, శ్రీజ గారు, ప్రియ గారు చేసే కంటెంట్ అంతా రోతగానే ఉంది. వీళ్ళు త్వరగా బయటకు వచ్చేస్తే హౌస్ బాగుపడుతుంది అన్న ఫీలింగ్ అయితే ఉంది. అండ్ కమింగ్ టు హౌస్ టెనెంట్స్, ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు ఉన్నంత వరకు హౌస్ హార్మోనీ బాగుంటుంది, వాళ్ళు మాట్లాడే ప్రతి మాట బాగుంటుంది. అండ్ తనుజ గారు కూడా ఒక దగ్గర చాలా బాధపడి ఒక మాట అన్నారు. నిన్నటి దినాన మనీష్ గారి దగ్గరికి వెళ్ళి రొట్టె ముక్క పడేశారు, అదేదో మాకు ఇస్తే బాగుండేదంటే దానికి మనీష్ ఎమ్మటే ఫైటింగ్ కి రెడీ అయిపోతున్నాడు. సో తను ఒక మాట అన్నారు, బిగ్ బాస్ అంటే ఫైటింగే కాదు, ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ ఫైటింగ్. కలిసి ఉండడం, ప్రేమగా ఉండడం, బాండింగ్ పెంచుకోవడం, హ్యాపీగా ఉండడం, ఎంటర్టైన్మెంట్ చేయడం, ఇది కూడా బిగ్ బాస్ హౌసే. మీరు ఊరికే ప్రతిదానికి గొడవకి సిద్ధమైపోతున్నారు, అది మాత్రం 100% నిజం. మాట మాట్లాడితే గొడవకి సిద్ధమైపోతున్నారు మన కామనర్స్. గొడవ పెట్టేసుకుంటే మేము వీడియోలో బాగా టెలికాస్ట్ అయిపోతాం, సొసైటీలో మేము గొప్ప వాళ్ళం అయిపోతాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళ తత్వం పాడైపోతుంది, వాళ్ళ క్యారెక్టర్ ని వాళ్ళే చంపేసుకుంటున్నారు అని అయితే మర్చిపోతున్నారు. సో ఇది మన డే 5 కంప్లీట్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రివ్యూ. ఈ రోజుతో ఫ్రైడే వరకు అయిపోయింది. నెక్స్ట్ సాటర్డే సండే మన నాగ్ గారు ఏం చేస్తారో, ఇన్ని రోజులు జరిగిన కంటెంట్ వల్ల నాగార్జున గారు ఎక్కడ ఇరిటేట్ అయ్యారో, ఎవరి తప్పులు రేపు బయట పెట్టబోతున్నారో, ఎవరిని కరెక్ట్ చేయబోతున్నారో, ఎవరిని ఎలిమినేట్ చేయబోతున్నారో మనం నెక్స్ట్ ఈ వీక్ అయిపోయింది కాబట్టి రేపు ఎల్లుండి వెయిట్ చేసి చూడాల్సిందే. సో అప్పటి వరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. మీకు నా కంటెంట్ కానీ, నేను చెప్పిన మాటలు కానీ, నా పాయింట్ ఆఫ్ వ్యూ కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, తెలుగు బిగ్ బాస్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే మీ ఫ్యామిలీస్ కి, మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే నేను చేసే ఈ కంటెంట్ మీ దాకా రావాలి అంటే నన్ను సపోర్ట్ చేయండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ఫ్యూచర్లో నేను పెట్టే వీడియోస్ మీ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మీరు నన్ను చూడొచ్చు, నన్ను ఎంకరేజ్ చేయొచ్చు. కొత్తగా పెట్టిన యూట్యూబ్ ఛానల్, మీ సపోర్ట్ నేను ఎంతైనా కోరుకుంటున్నాను. దయచేసి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ రవితేజ వినియోగం. థ్యాంక్ యూ సో మచ్.